तेलंगाना बीजेपी के सदर और मरकजी वजीर जी किशन रेड्डी ने जोर देकर कहा कि राहुल गांधी या असदुद्दीन अवैसी जैसे कायदीन इस साल के आखिर में होने वाले पार्लिमानी इंतखाबात में वजीर आजम नरेंद्र मोदी को मुसलसिल तीसरी बार इख्तिदार में वापस आने से नहीं रोक सकते। मंगल को पार्टी दफ्तर में विकास भारत संकल्प यात्रा पर नमो ऐप वर्कशॉप से खिताब करते हुए किशन रेड्डी ने नरेंद्र मोदी की तारीफ की और ये कहा कि उन्होंने कश्मीर से लेकर कन्याकुमारी तक मुल्क के तमाम मसाइल काफ़ी जुर्रतमंदाना फैसलों के जरिए हल कर लिए हैं। స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి అధినేతలుగా ఉన్నటువంటి అనేక మంది కొద్ది మంది తప్ప అనేక మంది కూడా దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మరి ఆ దిశలో ప్రయాణం చేయలేదు కాబట్టి ఈ రోజు వరకు కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో పేదరికము బీదరికము నిరుద్యోగము మౌలిక వసతుల లేమి అన్ని రకాలుగా మనకు కనిపిస్తుంది। గ్రామీణ ప్రాంతాలలో విద్య వైద్య సౌకర్యాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి, రోడ్లు లేనటువంటి పరిస్థితి, అనేక రకాల సహజంగా ఉన్నటువంటి వృత్తులు కోల్పోతున్నటువంటి పరిస్థితి, గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి। దానికే ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక అంకిత భావంతో ఈ రోజు దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకురావాలి। దానికి ఒక ప్రధానమంత్రి గారు ఒక భారతీయ జనతా పార్టీ కాదు, ఒక కేంద్ర ప్రభుత్వం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత ఈ యొక్క వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారి దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి। దానికోసం ప్రతి ఒక్కరు కూడా మరి నేను సైతం అనే విధంగా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేదే ఈ రోజు ప్రధానమంత్రి గారి ఆకాంక్ష। మనం చూస్తా ఉన్నాం, ప్రపంచమంతా గడగడలాడించి